హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, అలాగే క్రిప్టో కరెన్సీకి మామూలు కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఈ క్రిప్టో కరెన్సీలో మనకి ఏమేమి కాయిన్స్ ఉన్నాయి, సో దీనివల్ల ఉపయోగం ఏంటి, అలాగే దీన్ని ఎవరు క్రియేట్ చేశారు, సో అలాగే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అని తెలుసుంటే ఈ వీడియో స్కిప్ చేసింది. ఒకవేళ మీకు క్రిప్టో కరెన్సీ అనేది తెలియకుంటే సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో క్రిప్టో కరెన్సీ అసలు ఏంటి సో అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి క్రిప్టో కరెన్సీకి నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సో మనకి నార్మల్ కరెన్సీ అనేది మనకి ఫిజికల్గా మనం టచ్ చేయగలం, అలాగే మన బ్యాంకులో కూడా డిపాజిట్ చేస్తే మనకి డిజిటల్ ఫార్మాట్లో కరెన్సీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, మనకి క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఓన్లీ డిజిటల్ ఫార్మాట్లోనే అది ఉంటుందన్నమాట. మనకి ఫిజికల్గా అయితే ఉండదు, ఓన్లీ డిజిటల్ ఫార్మాటే. అది కూడా ఫ్రెండ్స్ దీన్ని ఎలా క్రియేట్ చేశారంటే ఫ్రెండ్స్, మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, సో దీన్ని ఎందుకు యూజ్ చేశారంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి బ్యాంక్ ద్వారా, త్రూ బ్యాంక్, సో ఏంటంటే బ్యాంక్కి ఆ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఒకవేళ తెలుస్తుంది కదా ఈజీగా. సో అంటే మన ప్రైవసీ, మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తామో తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక అడిగింది అనుకోండి వాళ్ళని, ఈ పర్సన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు మనీ, అప్పుడు బ్యాంక్ ఖచ్చితంగా చెప్తుంది కదా సో ఇతనికి ట్రాన్స్ఫర్ చేశాడని. అదే మన క్రిప్టో కరెన్సీలో చూసుకుంటే ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఒక పర్సన్కి మనీ ట్రాన్స్ఫర్ చేసామంటే అది మనకి రిసీవ్ చేసుకున్న పర్సన్కి తప్ప ఇంకా మధ్యలో ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదనమాట. అంత సెక్యూర్గా ఉంటుంది ట్రాన్స్ఫరింగ్ అనేది అనమాట. సో అందుకే ఫ్రెండ్స్, ఈ క్రిప్టో కరెన్సీని ఎక్కువ వచ్చేసి హ్యాకర్స్ కానివ్వచ్చు, సో ఇట్లాంటి పెద్ద పెద్ద మనీస్ ఉంటాయి కదా ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి, సో వీటి కోసం ఇది యూజ్ చేస్తుంటారు అనమాట. పెద్ద మొత్తం అమౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ క్రిప్టో కరెన్సీ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన క్రిప్టో కరెన్సీకి అలాగే నార్మల్ కరెన్సీకి ఉన్న డిఫరెన్స్ అనేది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఎలాగంటే ఇప్పుడు మనం ఏదైనా 1 కేజీ బంగారం కొన్నాం అనుకోండి, సో బంగారం ధర వచ్చేసి మనం కొన్నప్పుడు కంటే పెరిగినప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా. సో అలాగే మనం ఈ క్రిప్టో కరెన్సీని కొన్నప్పుడు ఒకవేళ మీకు తెలుసుంటే బిట్ కాయిన్ అని ఉంటుంది. సో బిట్ కాయిన్ వచ్చేసి మనకి లైక్ కరెన్సీ అనమాట. ఇప్పుడు మనకు 1 రూపీ అలాగూ ఒక బిట్ కాయిన్ అనుకోండి. సో బట్ ఆ బిట్ కాయిన్ వాల్యూ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చెప్పాలంటే ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి మనకి 8 lakh రూపీస్ అయితే ఉంది ప్రజెంట్. బట్ అది ఫ్యూచర్లో తగ్గొచ్చు పెరగచ్చు, అది మనం చెప్పలేం. సో బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్ మనకి తక్కువ థౌజండ్స్లోనే స్టార్ట్ అయిందనమాట. సో బట్ అప్పుడు వేలల్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక్క బిట్ కాయిన్ ధర వచ్చేసి మనకి 8 lakh రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మీరు బిట్ కాయిన్ని సంపాదించాలనుకుంటే సంపాదించవచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు. కానీ మనకి మీరు బిట్ కాయిన్ని ఎర్న్ చేసేదానికి మనకి చాలా వేస్ అయితే ఉన్నాయి. సో అది ఎలాగా అనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి బిట్ కాయిన్ ఎర్న్ చేసేదానికి. సో అవేంటో కూడా నేను చెప్తాను అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి మనకు అసలు ఈ బిట్ కాయిన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే ఫ్రెండ్స్, అతని పేరు వచ్చేసి సతోషి నాకామోటో. సో ఇతను వచ్చేసి మనకి ఈ బిట్ కాయిన్ ఉంది కదా, అంటే ఈ క్రిప్టో కరెన్సీని అయితే ఇతనైతే కనిపెట్టాడనమాట. సో ఇతను క్రిప్టో కరెన్సీని కనిపెట్టిన తర్వాత మనకు వచ్చేసినట్టయితే సో ఈ బిట్ కాయిన్ కావచ్చు, ఇంకా లైట్ కాయిన్, సో ఇలా మనకి చాలా కాయిన్స్ అయితే మనకు వచ్చేసారన్నమాట. ఇప్పుడు చూసుకున్న దాదాపు కొన్ని వందల కాయిన్స్ అయితే క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ వాటిలో మోస్ట్ మనకు వచ్చేసి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నెంబర్ 1 బిట్ కాయిన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ కాయిన్, ఎథీరియం, రిపుల్, స్టెల్లార్. సో ఈ కాయిన్స్ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీటి యొక్క ప్రైజెస్ అలా ఉంటాయన్నమాట. సో మీరు చెప్పంటే ఒక బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 8,03,981 రూపీస్ అనమాట. సో మీరు గూగుల్లో టైప్ చేయండి ఫ్రెండ్స్, 1 BTC to INR అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎంతో మీకు గూగుల్లో అయితే చూపిస్తుంది. అలాగే మనం యూఎస్డి కూడా నేను చూపిస్తాను. సో ఒక బిట్ కాయిన్ వచ్చేసి మనకి అంటే డాలర్స్, మనకి అమెరికన్ డాలర్స్లో చూసుకుంటే ఒక బిట్ కాయిన్ వచ్చేసి మనకి $10,900 అనమాట.
సో అంటే మీరే తెలుసుకోవచ్చు $10,900 ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి. సో ఫ్రెండ్స్ అలాగే మనకు ఒక లైట్ కాయిన్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఒక్క లైట్ కాయిన్ వచ్చేసి మనకి 3,559 రూపీస్ అనమాట. బట్ మనకి బిట్ కాయిన్ కంటే లైట్ కాయిన్ వాల్యూ అనేది మనకు కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో మనకి 3,559 రూపీస్ అయితే ఉందన్నమాట. బట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లైట్ కాయిన్ని ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఎవరన్నా అంటే కొనుక్కోమని అనేది చెప్పట్లేదు, ఎందుకంటే మనం మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ఫ్రీగా లైట్ కాయిన్ బిట్ కాయిన్ ఇచ్చే కొన్ని సైట్స్ అండ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా మనం లైట్ కాయిన్ బిట్ కాయిన్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఫ్రీగా ఎర్న్ చేసినట్టు ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఇప్పుడు లైట్ కాయిన్ వాల్యూ వచ్చి 3,559 రూపీస్ ఉంది కదా, ఫ్యూచర్లో చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఇది మనకు ఒక 1 lakh వెళ్ళొచ్చు, 2 lakhs ఇట్లా కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా మనకి థౌజండ్స్లోనే ఉంది, బట్ ఇప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ చూసుకుంటే మనకి 8 lakh రూపీస్ అయితే ఉంది. అలా మనకి లైట్ కాయిన్ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక తక్కువ వాల్యూ ఉన్నదాన్ని మనం ఒకవేళ పర్చేస్ చేసినట్టయితే అది రేపు దాని వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు కదా. సో ఇలా మనకి చెప్పలేం. సో ఇంక్రీజ్ అయితే మనకి బెనిఫిట్ అనమాట. సో అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదా, సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎక్కువ సో ప్రైవసీ అనమాట. సో మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది దేనికోసమైనా సరే ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎవరికి తెలియదు మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని కూడా. సో ఇది వచ్చేసి మనకి క్రిప్టో కరెన్సీ. అలాగే ఫ్రెండ్స్ మీకు మెయిన్ విషయం ఒకటి చెప్పాలి. సో క్రిప్టో కరెన్సీ వచ్చేసి మన ఇండియాలో అయితే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్ళి నేను ఒక బిట్ కాయిన్ ఇస్తాను నాకు 8 lakhs అంటే ఎవరు ఇవ్వరు. అలాగే మన బిట్ కాయిన్ మన ఇండియాలో అయితే యూజ్ చేయలేవు. బట్ ఫ్రెండ్స్ అమెరికాలో చూసుకున్నట్టయితే మనం బిట్ కాయిన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మీరు కాఫీ షాప్స్ ఎక్కడికి వెళ్ళినా సరే బిట్ కాయిన్ అయితే మీరు మనీ కింద పే చేయొచ్చు. బట్ ఓకే ఇదంతా ఉంది, బట్ మనం బిట్ కాయిన్ని ఎర్న్ చేసి మన ఇండియాలో ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మనకి కొన్ని వెబ్సైట్స్ అలాగే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా మనం బిట్ కాయిన్ని మన అంటే డాలర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇండియన్ కరెన్సీలో కూడా మనం బిట్ కాయిన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిట్ కాయిన్ మనం వాళ్ళకి అమ్మేసామనుకోండి, సో వాళ్ళు మనకి మనీ ఇస్తారు. సో వాళ్ళు వేరే దగ్గర అమ్ముకుంటారు అన్నమాట. సో ఇలా మనకి మనీ అయితే ఇస్తారు. సో వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం కమిషన్ అయితే తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత మనకి ఒక అంటే 5 to 8% జస్ట్ 10% కమిషన్ తీసుకుంటారు, మనకి మనీ అయితే ఇచ్చేస్తారు అనమాట. ఆ తర్వాత వచ్చిన మనీని మనం మన బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైతే మనం ఇండియాలో కూడా మనం క్రిప్టో కరెన్సీని యూజ్ చేయొచ్చు, అది కూడా మనం కన్వర్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో దీనికి మనం ఎటువంటి అంటే గంటలు మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ క్రిప్టో కరెన్సీ మీద ఈజీగా కొన్ని యాప్స్ ఉంటాయి. సో వాటి అంటే మీరు చూస్తూ ఉంటే చాలామంది క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ మైనింగ్ సో ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే ఫ్రెండ్స్, మైనింగ్ అనేది ఇప్పుడు మీరు ఒక యాప్ని మీ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉందనుకోండి, సో అది వచ్చేసి మైనింగ్ చేసుకుంటుంది అనమాట. అంటే మీ యొక్క మొబైల్ ప్రాసెసర్ ఉంటుంది కదా, సో దాని మీద బేస్ అయ్యేది రన్ అవుతూ ఉంటే మీకు ఈ క్రిప్టో కరెన్సీ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లాగ కొన్ని వెబ్సైట్స్ యాప్స్ వచ్చేసి మీకు మనీ క్రిప్టో కరెన్సీని అయితే ఇస్తాయన్నమాట. సో ఇట్లాగే మనకి క్రిప్టో కరెన్సీ మనం ఎర్న్ అయితే చేయొచ్చు. సో అలాగే నేను నెక్స్ట్ వీడియోస్లో క్రిప్టో కరెన్సీకి మనకు ఒక అకౌంట్ అయితే కావాలి. అంటే మనకి బ్లాక్ చైన్ కావచ్చు, లేదా మనకి కాయిన్ బేస్ అకౌంట్. సో ఇట్లా మనకి అకౌంట్స్ అయితే ఉంటాయి. సో నేను వచ్చేసి కాయిన్ బేస్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను కాయిన్ బేస్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, సో ఎందుకంటే మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మనకి ఎలాగో మనీ ట్రాన్స్ఫర్ చేసేదానికి, సో మనకి క్రిప్టో కరెన్సీకి కూడా మనకు ఒక అకౌంట్ అయితే కావాలి. సో అకౌంట్ వచ్చేసి మనకి కాయిన్ బేస్ అనమాట. సో ఈ కాయిన్ బేస్ ద్వారా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఈజీగా. అంటే మనం వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఈ అకౌంట్స్ అయితే కావాలి కాబట్టి, సో మనకి కాయిన్ బేస్ అకౌంట్ అయితే ఉండాలి. సో అది ఎలా క్రియేట్ చేయాలి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైతే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎందుకంటే మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. బట్ చాలామందికి తెలియదు ఎలా ఎర్న్ చేయాలి, ఎలాంటి వేస్ ఉన్నాయి, ఎలాంటి స్టెప్స్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు అనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళ కోసం అయితే వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. మీరు సపోర్ట్ ఇన్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్.